గాలి వార్తల్ని జాలి లేకుండా కడిగేయడానికి బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు గాసిప్ గంగరాజు. వెల్కమ్ టు గాసిప్ గంగరాజు 10th ఎపిసోడ్. ఇవాళ మొట్టమొదటి గాసిప్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఈ గాసిప్ వివరాలకు వెళ్తే మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఫీల్ అయింది మహేష్ బాబు వల్ల కాదు. మహేష్ బాబు కజిన్ కృష్ణ మాధవ్ అని హృదయం ఎక్కడుంది సినిమా హీరో. ఆ హీరో మీద మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎలా అంటే అసలు వన్ సినిమా మీద కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ హీరో రీచ్ అవ్వకపోవడంతో బాగా ఫీల్ అయిపోయి బాలరాజు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫుల్ బాటిల్ మందు కూడా కొట్టేశారు. వాళ్ళ బాధని బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు బాలరాజు. రే బాలరాజు, నలుగురికి తెలిసిన సుధీర్ బాబు గురించి కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదు కదా. టీ కప్పులో స్ట్రా వేసుకొని తాగే పాష్ మొహం నువ్వును. రెండో గాసిప్ ఏంటంటే ఓంకార్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ డాక్టర్, కాంపౌండర్, నర్స్, సేవ్ మీ, వాటర్ గుండె రాయి చేసుకున్నా. ఈ గాసిప్ వివరాల్లోకి వెళ్తే ఓంకార్ చిన్న కృష్ణతో ఒక స్టోరీ రాయించి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు గట్టి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందని మన బాలరాజు గారి గట్టి నమ్మకం. ఆ ఓంకార్ ఏదో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనుంది అంటాం. పాపం అయిపోయిందా బాలరాజు. జీనియస్ తర్వాత మాకెందుకు హార్ట్ అటాక్లు. రేషన్ కార్డు పట్టుకొని కిరోసిన్ క్యూలో నిలబడి మల్లెపూలు అడే మొహం నువ్వును. మరో గాసిప్ ఏంటంటే సమంతకి పక్క చూపులు ఎక్కువయ్యాయి. ఈ గాసిప్ వివరాల్లోకి వెళ్తే తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తెలుగులో మంచి పేరు వచ్చిన తర్వాత తమిళ్లో వెళ్ళి సెటిల్ అయిపోయినట్టు ఇప్పుడు సమంత కూడా తెలుగుని వదిలేసి తమిళ్లో సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తుందంట. తనకి ఇంత పేరు తీసుకొచ్చిన తెలుగు సినిమాని వదిలేసి తమిళ్లో సెటిల్ అవటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి బాలరాజు బాగా బాధపడిపోతున్నాడు. అరే బాలరాజు, సిద్ధార్థ్ తమిళ సినిమాలు చేస్తుంది తెలుగు సినిమాలు వదిలేసి కాదు. తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలు చూడటం వదిలేస్తే తమిళ సినిమాలు చేసుకుంటున్నాడు. విడుదలైన రెండో రోజే పబ్లిసిటీ కోసం 100 days ఫంక్షన్ చేసే వెర్రి మొహము నువ్వును. అక్కడ జరిగింది రాయి, నీకు తోచింది రాయికు. ఈ గాసిప్ ఏంటంటే రాజమౌళి సినిమా బాహుబలికి దేవకట్ట డైలాగ్స్ రాస్తున్నారు. అరే బాలరాజు, దేవకట్ట అఖిల్తో చేస్తున్న సినిమాలో కీ సీన్స్ ఏమో త్రివిక్రమ్ చేస్తున్నారని చెప్పావు. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న సినిమాకి కీ సీన్స్ డైలాగ్స్ ఏమో దేవకట్ట రాస్తున్నారని చెప్పావు. అంటే ఎవరి సినిమాలు వాళ్ళు డైరెక్ట్ చేసుకోవడం డైలాగులు రాసుకోవడం మానేశారు అన్నమాట. కూల్ డ్రింక్ లో సాల్ట్ పెప్పర్ కలుపుకొని తాగే మొహం నువ్వును. ముందు ఆటోనగర్ సూర్య రాణి, ఆ తర్వాత దేవకట్ట ఏం చేస్తున్నారు రద్దు కానీ. ఇది అసలు డబుల్ ధమాకా గాసిప్. ఈ గాసిప్ ఏంటంటే సమంతకి ఆ ఎక్స్పీరియన్స్ లేదంట. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏమనుకుంటున్నారా చెప్తాను. ఎన్నో సినిమాలు చేసిన సమంత ఆ ఎక్స్పీరియన్స్ కి గురి కాలేదంట. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏమనుకుంటున్నారా? కార్ డ్రైవింగ్ అంట. అసలు ఇన్ని సినిమాలు చేసిన సమంతకి కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఎంత నామోషిగా ఫీల్ అయ్యాడు బాలరాజు. మనం సినిమా షూటింగ్ కి నాగ చైతన్య కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అది నేర్పించేశాడంట. ఇదే కాదు, హీరోలకి ఏం రాకపోయినా హీరోలు నేర్పించడానికి ఎప్పుడు ముందుంటారని బాలరాజు డిక్లేర్ చేసేసాడు. ఒక్క నిమిషం. రే బాలరాజు, ఆ టైటిల్ ఏంట్రా? నువ్వు రాసింది ఏంట్రా? శృతి హాసన్ అప్పుడే అలాంటి రోల్సా? అయ్యో, అలాంటి రోల్స్ అంటే అది ఎలాంటి రోలో కాదు. ఏదో హిందీ సినిమాలో ముసలి క్యారెక్టర్ చేస్తుందంట. యంగ్ ఏజ్ లో ముసలి క్యారెక్టర్ చేస్తే యాక్టర్ గానీ ముసలి వయసులో ముసలి క్యారెక్టర్ చేసేదే ఉంది. ఈడు ఇటు రాతలు. బాలీవుడ్ కి వెళ్తున్న బాబు జగపతి బాబు విలన్ గా ట్రై చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు తెలుగులో ఛాన్స్ వస్తున్నాయి కదా. బాలీవుడ్ లో బాగా సెటిల్ అయిపోయిన తెలుగు డైరెక్టర్స్ దగ్గర తన మనసులోని మాటని వెళ్ళబుచ్చుకున్నారంట. బాగా సెటిల్ అయిన తెలుగు డైరెక్టర్. అయోమయంలో వెంకటేష్, సారీ తీవ్ర అయోమయంలో వెంకటేష్. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో వెళ్ళటం వల్ల ఓమే గడ్డ అయిపోయింది కదా. రాధా సినిమా చేద్దామంటే మారుతి ఏమో కొత్త జంటతో బిజీగా ఉన్నాడంట. ఆ దృశ్యం సినిమాని మళ్ళీ రీమేక్ చేద్దామంటే అసలు ఏం చేయాలి ఏంటి అర్థం కాక ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో తెలియక కౌన్సిలింగ్ కోసం బాలరాజు దగ్గరికి వచ్చాడు. మంచు లక్ష్మక్క సునకానందం. మంచు లచ్చక్క సునకానందం అంట. మంచు లక్ష్మి సునకానందం అంట. మంచు లక్ష్మి కుక్క చందమామ కథల సినిమాలో యాక్ట్ చేస్తుంది. దాంతో ఆవిడ ఆనందంగా ఉంది అంతే. ఓ, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి కుక్కలు కూడా ఛాన్స్ వస్తుంది అనమాట ఆ సినిమాలో.
నానికి రాజమౌళి దెబ్బ. అంటే రాజమౌళితో సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి ఆ హీరోలకి అని ఉంది కదా. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు నాని సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి. లక్కీగా ఈగతో ఎవరు మళ్ళీ సినిమా చేయట్లేదు, కానీ లేదంటే ఈ ఈగకు కూడా ఫ్లాప్లు వచ్చేస్తాయి. నీ వయసు అంటారా 50 ఉంటుందా? తీపి తింటే షుగర్, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్, కారం తింటే అసలు సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతాం. నీకెందుకు రాస్తే? నాన్నని చంపితే ఉద్యోగం వస్తుంది, అమ్మని చంపితే బంగారం వస్తుంది, ఆడపిల్లని చంపితే ఆస్తి వస్తుంది. ఈ విధవ ఆలోచనలు మానే. ఇంకోసారి మల్లేశ్వరి మీద చేయి పడితే నీ కొడుకు కూడా నీ శవాన్ని చుట్టానికి భయపడేంత దారుణంగా చంపుతాను. వీడెవడరా వచ్చాడు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడని నా మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోకు. నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్గా చేస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఏమనంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. గంగరాజు నాకు నిజంగానే క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అది కాదు గంగరాజు, షార్ట్ రెడీ. గాసిప్ ఏంటి?